వెల్కమ్ టు మెగా 9. భారత్ ప్రతీకార దాడితో పాకిస్తాన్ విలవిల్లాడిపోతోంది. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రవాదుల స్థావరాలు సర్వనాశనమయ్యాయి. బవహల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన స్థావరమైన సుభానల్లా కాంప్లెక్స్ పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాత మసూద్ మరింత రెచ్చిపోయాడు. భారతదేశాన్ని నాశనం చేస్తాను అంటూ తాజాగా ఓ సంచలన లేఖ రిలీజ్ చేశాడు. అలాగే ప్రధాని మోదీని కూడా నామరూపాలు లేకుండా చేస్తాను అంటూ ప్రతీకారం తీర్చుకుంటామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశాడు. ప్రధాని మోదీ కశ్మీర్ విషయంలో అన్ని నియమాలను ఉల్లంఘించారని ఆక్రోశం వెళ్లగక్కాడు. మసూద్ అజర్ రాసిన లేఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిపిన మెరుపు దాడిలో పాకిస్తాన్కు చెందిన 9 ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడి చేసింది. అయితే ఈ దాడిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన మసూద్ అజర్ చనిపోయాడని అంతా అనుకున్నారు. ఆయన చనిపోయినట్టుగా వార్తలు కూడా వినిపించినప్పటికీ ఆ తర్వాత కొద్దిసేపటికే మసూద్ అజర్ లేఖ విడుదల చేశాడు. భారత్ జరిపిన దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మంది చనిపోవడంతో అజర్ బహిరంగ లేఖను రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖలో ప్రధాని మోదీతో పాటు భారత్ పైన తీవ్ర స్థాయిలో విషం కక్కాడు. భారత్ అంతు చూస్తాను అంటూ హెచ్చరించాడు. తనకు భయం, నిరాశ, విచారం ఏమాత్రం లేవు అంటూనే మరోవైపు నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు. కశ్మీర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారు అంటూ లేఖలో మసూద్ అజర్ రాసుకొచ్చాడు. ఈ మెరుపు దాడిలో తాను కూడా చనిపోతే బావుండు అంటూ తెలిపాడు. తన ఫ్యామిలీ మొత్తం చనిపోయిందని, చనిపోయిన వారిలో తన 5 పిల్లలు కూడా ఉన్నారని తెలిపాడు. అయితే ఇప్పుడు చనిపోయిన వారంతా ఆ అల్లా దగ్గరికి వెళ్తారని నేను నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చాడు. కానీ ఈ పని చేసినందుకు ఖచ్చితంగా భారత్ నెత్తురు రుచి చూస్తాను అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానంటూ లేఖలో బెదిరింపులకు పాల్పడ్డాడు మసూద్. ప్రధాని మోదీతో పాటు భారతదేశాన్ని నాశనం చేస్తానని అజర్ శపథం చేశాడు. భారత్పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్టు అతడు హెచ్చరించాడు. ఇక ఇప్పటి నుంచి భారతదేశంపై ఎలాంటి జాలి చూపబోను అంటూ లేఖలో పేర్కొన్నాడు. నరేంద్ర మోదీ కారణంగా చాలా నష్టపోయానని, తమ పిల్లల అమరత్వం ఊరికే పోదు అంటూ, శత్రువుల పతనానికి నాంది అవుతుంది అంటూ, తాము యుద్ధానికి సిద్ధమే అంటూ వార్నింగ్ ఇచ్చాడు అజర్. ప్రస్తుతం మసూద్ అజర్ విడుదల చేసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాదులు ఏ రూపంలో దాడి చేస్తారో ఎవరికీ తెలియదు. అసలే చావు దెబ్బతిని రగిలిపోతున్న వారు రాబోతున్న రోజుల్లో బరితెగించే ప్రమాదం లేకపోలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కనుక ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని, ఇక వారంతా ఖతమయ్యారని రిలాక్స్ అయితే మాత్రం మళ్లీ మనం నష్టపోవాల్సి ఉంటుందని, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని ప్రజలంతా కోరుతున్నారు. ఈ క్రమంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ హెచ్చరికను సీరియస్గా తీసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.